హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది నడుము సైజ్ వచ్చి ఒక 28 వరకు ఉంటుందండి. ఫస్ట్ లైనింగ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకొని హ్యాండ్స్ అనేది తీసేస్తున్నానండి. ఇవి బుట్ట చేతులు అలాగే పట్టి వస్తుందండి. చివర హ్యాండ్స్ అయితే కొంచెం ట్రెండీ లుక్తో ఉంటాయి అన్నమాట. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్కి కూడా డిఫరెంట్ లుక్ అనేది వస్తుందండి. ఫస్ట్ హ్యాండ్ పొడుగు వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నానండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచుల వరకు మార్క్ చేశాను. ఆ తర్వాత ఫ్రిల్స్ కోసం ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసి ఈ విధంగా షేప్ అయితే ఇచ్చానండి. ఈ విధంగా షేప్ ఇచ్చుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలో అలా అయితే టక్స్ అయితే ఇచ్చేద్దామండి. ఇలా టక్స్ ఇచ్చామనుకోండి కుట్టుకునేటప్పుడు ఈజీ అయిపోయిద్ది అనమాట. ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇంతవరకు ఫ్రిల్స్ పెట్టుకొని ఈ మిగిలింది అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలని మనకైతే కొంచెము కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. అందుకోసం అలా ఫ్రిల్స్ అనేది ఇచ్చుకోవాలి. ఆ తర్వాత వెనక పార్టు ముందు పార్టు నేనైతే ఒకేసారి కటింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే బోట్ నెక్కి 2 ఒకటేసారి కటింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి అయితే ఏం అవసరం లేదండి. ఇలా 4 మడతలు వేసుకొని సింపుల్గా అయితే మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారా కొలత బ్లౌజ్ అనేది నార్మల్ బ్లౌజ్. ఇప్పుడు ఈ నార్మల్ బ్లౌజ్కి నెక్ అనేది డీప్ ఉంది, మనం బోట్ నెక్ పైకి పెడతాం కదా, అది ఎలా అనేది నేను మీకు ఈ కటింగ్లో అనేది చెప్తాను. బ్లౌజ్ పొడుగు వచ్చేసి 13.5 ఇంచులు ఉందండి. మనము 1/2 ఇంచు కలుపుకొని 14 ఇంచులు పెట్టుకోవాలి. ఈ అమ్మాయి 1 ఇంచు కప్ అనేది అంటే బ్లౌజ్ అనేది పొడుగు పెట్టక్క అని చెప్పిందండి. అందుకోసము 15 ఇంచుల వరకు మార్క్ చేశాను. ఇక్కడ నడుము లూజ్ వచ్చి ఇది 28 దాకా ఉందండి. 28లో 4 భాగాలు చేసేసుకున్న తర్వాత నేనైతే ఒక 11.5 ఇంచుల వరకు మార్క్ చేశానండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ వచ్చి నడుము లూజ్ బేస్ చేసుకొని కట్ చేస్తే సరిపోదు, సంక లూజ్ బేస్ చేసుకొని కట్ చేస్తే సరిపోయిద్దండి. ఇక్కడ నెక్ షోల్డర్ వచ్చి 6.5 పెట్టాను. అదేవిధంగా చంక డౌన్ వచ్చి కూడా అదే 6.5 పెట్టాను. నెక్కు 3.5, షోల్డర్ వచ్చి 3, మొత్తం 6.5. ఇక్కడ చంక డౌన్ వచ్చి కూడా సేమ్ అదే 6.5 అయితే పెట్టానండి. 1.5 ఇంచులకి ఈ విధంగా చంక రౌండ్ అనేది అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్కు వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నానండి. ఈ ప్లేస్లో 3.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. 3 ఇంచులు తీసుకుంటే మరి నెక్కుకి అతికినట్లుండిద్దండి. 3.5, 4 ఇంచులు అయితే కొంచెము మనకి ముందు మేడ అనేది రౌండ్ అనేది చక్కగా కనపడిద్ది. అందుకని నేనైతే 4 ఇంచుల వరకు తీసుకున్నానండి. ఇంక ఈ నెక్కులు కాడ ఏమి మనం కొలవడం కానీ అలాంటివి అవసరం లేదండి. ఎందుకంటే మన దగ్గర ఉంది డీప్ నెక్ బ్లౌజు, మనం కట్ చేస్తుంది బోట్ నెక్ బ్లౌజు. చంక మాత్రం కరెక్ట్గా సరిపోయిందా లేదనేది చూసుకోవాలండి. ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదండి కట్ చేసే బ్లౌజ్కి, తక్కువ కాకుండా మాత్రం చూసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువ ఉన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకుంటాం, కానీ తక్కువ అయిందనుకోండి అది పెద్ద పని, తలకాయ నొప్పి అనమాట. అందుకని అలా కాకుండా ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదండి. చక్కగా ఎక్కువ ఉండేటట్టు చూసుకొని ఇలా కట్ చేసేసుకోండి. నెక్ కూడా ముందు మేడ 4 ఇంచులే, వెనక మేడ 4 ఇంచులే సరిపోయిద్దండి. ఇంక ఇది నెక్ కట్ చేసుకున్న తర్వాత షోల్డర్లు 2 వేరు చేసుకోవాలండి. షోల్డర్లు 2 వేరు చేసేసుకొని ఒక భాగం అనేది పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని వెనక మేడ ఒకసారి ముందు మేడ ఒకసారి అయితే కటింగ్ ఉంటుందండి. ఇప్పటి వరకు వెనక మేడ అంటే వెనక పార్టు ముందు పార్ట్ 2 కలిపి కట్ చేసుకోవచ్చు, నెక్కుల వరకు చంకరముడి వరకు. ఇప్పుడు వెనక పార్ట్లో మన ఇష్టం అండి, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. డ్రాప్ నెక్ కానీ, రౌండ్ నెక్ కానీ, డైమండ్ షేప్ కానీ, ఇలా మనకి ఏ నెక్ నచ్చితే ఆ నెక్ అయితే పెట్టుకోవచ్చు అండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ముందైతే వెనక పార్ట్ కటింగ్ అనేది చూద్దామండి. ఇక్కడ నేనైతే ఎంత నెక్ తీసుకోవాలనేది కొలత బ్లౌజులు అయితే నేనేం కొలవట్లేదండి. ఒక 4 ఇంచుల వరకు అయితే నెక్ డీప్ మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కు దగ్గర నుంచి పైన ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చేసి పైన నెక్ దగ్గర చక్కగా షేప్ అయితే తీసుకుంటున్నానండి. ముందైతే ఒక డైమండ్ షేప్ లాగా అయితే తీసుకుంటున్నాను. వీటికి కరెక్ట్గా కొలతలు
ఇంత నెక్కు పెట్టాలా ఇంత అని కొలతలు ఏం అవసరం లేదండి. మనం ఒక బండ గుర్తుల్లాగా మన చేతులతోనే ఇలా షేపులు అయితే ఇచ్చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం తక్కువైనా పర్వాలేదండి. నెక్స్ అనేది బాగానే కనపడతాయి. మనకి డీప్ నెక్కులు కట్ చేయాలంటే పక్కా కొలతలు అవసరం, కానీ ఇలా షేపులు ఇచ్చే వాటికి కొలతలు అయితే ఏం అవసరం లేదండి. పై నెక్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి, కింద వచ్చి మనకు 4 ఇంచులు కావాలంటే 4 ఇంచులు, 5 ఇంచులు కావాలంటే 5 ఇంచులు, ఇంకా 3 ఇంచులు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారండి. అట్లా అని అసహ్యంగా అయితే ఏం కనపడదు, చాలా బాగా కనపడతాయి అండి ఈ నెక్స్ అనేవి. ఎందుకంటే వెనక పాటు కొంచెం మూసేసినట్టు ఉంటుంది కదా, పైన హుక్స్ అన్నా నాడాలన్నా వస్తాయి కదా, కొంచెం మూసేసినట్లు ఉంటుంది కాబట్టి నెక్ వెడల్పుగా డీప్గా దిగినట్టు ఏం కనపడదండి. చాలా చక్కగా షేప్ అనేది కనపడిద్ది. ఇక్కడ చూడండి, బండ గుర్తు అనే చెప్పుకోవాలి, ఎంత బాగా నెక్ అనేది తీసానో. చాలా బాగా వచ్చిందండి ఆ షేప్ అనేది. ఇంకా వెనక భాగం అయితే అయిపోయింది, పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ముందు భాగంలో ప్రిన్సెస్ కట్ అనమాట. ఈ ప్రిన్సెస్ కట్టు ఎలా మార్క్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. ఈ బ్లౌజ్ వచ్చి 28 నడుము సైజ్ అండి. ఆ 28 నుంచి 30 వరకు కూడా ఇదే కొలత ఫాలో అవ్వచ్చు. షోల్డర్ దగ్గర నుంచి 9.5 ఇంచుల వరకు మార్క్ చేసుకున్నానండి. ఈ అడ్డం వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. బాగా లావు ఉన్నారనుకోండి 4 ఇంచుల వరకు అయినా తీసుకోవచ్చు. ఇది మీడియం సైజు కాబట్టి 3.5 ఇంచులు సరిపోతుందండి. ఇలా ఆ మార్క్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని అటు 1 ఇంచుకి ఇటు 1 ఇంచుకి 2 లైన్స్ అయితే వేసుకోవాలండి. అలాగే ఈ చంక రౌండ్ తిరిగింది కదా, అటువైపు అయితే ఒక గీతలాగా పెట్టేసుకోవాలి. ఎందుకు చంక లూజుని బట్టి బోట్ నెక్ బ్లౌజ్ ఎందుకు కట్ చేసుకోవాలన్నానంటే, ఇప్పుడు 2 ఇంచులు అనేది మన కటింగ్లో వెళ్ళిపోయిద్దండి. క్లాత్ చాలదు కాబట్టి నేను ఆ మాదిరిగా కట్ చేసుకోమని మీకు చెప్పాను అనమాట. చంక లోతు చూసారా, ముందు భాగాలకు ఒక్క 1/4 ఇంచు మాత్రమే తీసానండి. చక్కగా ఈ మార్కులు చేశాను కదా, ఈ మార్కు మీద ఇలా కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూసారా, మెయిన్ డాట్కి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు కటింగ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 ఇంచుల క్లాత్ అనేది తగ్గింది కదండి. అదే నడుము కొలతలు ఆధారంగా కట్ చేసామనుకోండి, ఈ 2 ఇంచులు అనేది తగ్గిద్ది. మనకి సైడ్స్ అతుకులు అనేవి పడతాయి, క్లాత్ సరిపోదు. అదే చంక లూజు కానీ చెస్ట్ లూజ్ కానీ ఆధారంగా చేసుకొని కట్ చేసామనుకోండి, చాలా చక్కగా బ్లౌజ్ అనేది అతుకులు పడకుండా సరిపోయిద్దండి. ఇంకా ఈ బొద్దులు గట్టిగా ఉన్నకెళ్ళి నడుముకి చేతి పని కోసం పెట్టనీకి బెల్ట్లు కట్ చేశానండి. మనం చేతి పనికైనా పెట్టుకోవచ్చు, లేదంటే డబుల్ స్టిచ్చింగ్ అయినా వేసేసుకోవచ్చు అండి, బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ మెయిన్ క్లాత్ తీసుకున్నానండి. లైనింగ్లో ఏమో వెనక పార్ట్ ముందు పార్ట్ ఒకసారి కట్ చేశాను. మెయిన్ క్లాత్లో అయితే అలా కుదరదండి, ఎందుకంటే క్లాత్ అనేది సరిపోదు. వెనక భాగమే కట్ చేసుకోవాలి, ముందు భాగాలే కట్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. క్లాత్ ఎక్కువ ఉందనుకోండి 2 భాగాలు ఒకసారి కట్ చేసుకోవచ్చు. క్లాత్ కొంచెం అంటే ఇది గమనించారా, మెయిన్ క్లాత్ పన్నా అనేది తగ్గింది, అందుకోసం దేనికి అది కట్ చేసుకుంటే బెస్ట్ అండి. ఫస్ట్ అయితే వెనక భాగం తీసేసాను. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసేసుకుందామండి. హ్యాండ్స్ అయితే ప్రిల్స్ వచ్చి పట్టీ వచ్చి చాలా అందంగా కనపడతాయండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇలా 4 మడతలు వేసేసుకొని మనకి హ్యాండ్స్కి ఎంత కావాలో అంత కటింగ్ చేసేసుకొని ఆ తర్వాత ముందు భాగాలన్నీ కట్ చేసుకుందామండి. ఇది 10 నిమిషాలు వచ్చిందండి వీడియో, అందుకోసం కొంచెము ఎట్టింగ్లో ఎక్కువ తీసేయలేదన్నమాట. అంటే మనం క్లాతులు సర్దుకునే బిట్లు అలాంటి ఎట్టింగ్లో తీసేస్తాం కదండి. ఇంక 10 నిమిషాల్లో ఏం తీసేయాలే, వీడియో ఏం ఫాస్ట్ పెట్టాలి అనేసి ఇంకా డైరెక్ట్ ఎక్కువ ఎడిటింగ్ లేకుండా మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందు భాగం చూసారా, ఇలా చక్కగా ఇక్కడైతే సరిపోయిందండి. ఇంకా ముందు భాగం కూడా తీసేస్తున్నాను. ఉక్సులు అయితే వెనక ఉక్సులు బ్లౌజేనండి, కావాలంటే మనం ముందు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి మాత్రం బ్యాక్ సైడే పెట్టముంది. ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్ పెడితేనే మనకి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి షేప్ అనేది సూపర్ వచ్చిద్దండి. ముందుక్సులు పెట్టుకున్నాం అనుకోండి అంతా అణిగిపోయినట్లుగా వస్తుంది. ఈ ప్రిన్సెస్ కట్లో ముందుక్సులు పెట్టుకోవాలంటే ఆ కటింగ్ వేరే ఉంటుందండి. మీకు ముందు వీడియోల్లో అవి కూడా చెప్తానమాట. ఇప్పుడు ఇది ఎందుకు నేను అటు ఇటు జరిపి అడ్జస్ట్ చేస్తున్నానంటే, మన చేతులకి ఒక 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ పట్టి వస్తుంది అనమాట బొట్ట చేతుల కింద. అది ఎక్కడ సరిపోదా అని ముందు భాగాలనే అటు ఇటు జరుపుతూ ఉన్నానండి. ఫైనల్లీ ఇక్కడైతే అడ్జస్ట్ చేసి కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము చేతులకి వేసే పట్టీ కూడా తీసుకుందామండి. ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా అడ్జస్ట్ చేసి కట్టుకుంటే కత్తిరిస్తే
సరిపోతుందండి. చూసారా, ఈ పట్టీ అనేది హ్యాండ్స్కి వస్తుంది అనమాట. కొంచెం లావు ఉన్నారనుకోండి అటు ఇటు సైడ్స్కి అతుకులు పడతాయి. నాకు తెలిసి ఈ అమ్మాయికి ఏం పడవని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియోలు కలుసు